సాక్నా నమస్తే అండి, నేను మీ కేకే. ప్రతి శనివారం బిఎన్కేలో మోటివేట్ స్పీచ్ ఇస్తా కదండి. ఇవాళ మోటివేట్ స్పీచ్ వచ్చేలోకి ఏం లేదండి, ఒక 5 బ్యాడ్ హ్యాబిట్స్ మన లైఫ్ లో లేకపోతే సక్సెస్ అనేది మన నెక్స్ట్ స్టెప్ సార్. ఈ 5 బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా మీకు తక్కువ టైంలో మీకు చెప్తానండి. నా సక్సెస్ అదే. అవి తీసుకున్న తర్వాత నాకు లైఫ్ బాగుంది. సార్ డు నాట్ ప్లీజ్ ఎవ్రీ వన్. సార్ డు నాట్ ప్లీజ్ ఎవ్రీ వన్ అంటే ఏమీ లేదు సార్, మనం అందరినీ సాటిస్ఫై చేయలేం సార్. ఎందుకంటే ఎడిటోడ్ పని కూడా మనం చెయ్యాలని మైండ్లోకి తెచ్చుకోకండి సార్. ఎందుకంటే ఒక యుద్ధం జరుగుతుంది సార్, ఇటు మీ ఓడి ఫ్రెండే, ఇటు మీ ఓడి ఫ్రెండే. ఇక్కడ ఏమవుతుంది, ఒకరిని మనం గెలిపించగలం, ఇద్దరిని గెలిపించలేం కదా సార్. మన మైండ్లో ఏముంటుంది, ఇద్దరిని గెలిపించాలి, ఆత్మ పని కూడా మనమే చేయడం వల్ల, చెయ్యాలనే ఆలోచన వల్ల, ఇక్కడ సాటిస్ఫాక్షన్ అవ్వడం వల్ల మనం మైండ్లో నెగిటివ్ పడిపోవాలి. కాబట్టి మీరు అనుకోండి, ఒకరిని సాటిస్ఫై చేయగలవా అని మైండ్లో అనుకోండి, ఆటోమేటిక్గా మీ సక్సెస్ అనేది మీ నెక్స్ట్ స్టెప్ సార్. ఫియర్ ఆఫ్ చేంజ్. సార్ ఫియరింగ్ చేంజ్ అంటే ఏం లేదు సార్. ఇప్పుడు అంటే సార్ నేను ఏ కంపెనీని బ్లేమ్ చేయట్లేదు, కానీ సబ్జెక్ట్ నేర్చుకొని మీకు చెప్తున్నాను సార్. టైటాన్ కంపెనీ ఉంది, ఎందుకు సేల్ తగ్గింది సార్ అంటే ఆయన పెద్ద కంపెనీ సార్, ఎందుకు సేల్ తగ్గింది, అప్గ్రేడ్ అవ్వాలి సార్ ఏదైనా. సార్ ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ వచ్చింది సార్, ఆ టైంలోనే ఎంత పీక్స్ లో సేల్ జరిగింది అంటే మోడర్నేటివ్ అంటే ఒక ఏం లేదు సార్, ఒక డిఫరెంట్ మోడల్లో జోనర్లో తెచ్చాడు కాబట్టి ఫాస్ట్ ట్రాక్ డెవలప్ అయింది సార్. సార్ ఏదైనా ఆ టైంలో భయపడకుండా ఎవరైతే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ సార్, ముందు మనం ప్రయత్నిస్తేనే కదా సార్ ఆటోమేటిక్ సక్సెస్ అయింది సార్. ఏమీ లేదు, గాల్లో ఒక పక్షి ఎగురుతుంది సార్, ఎగురుతున్నప్పుడు అందరూ ఉన్నారు సార్, ఎందుకు ఆలోచన రాలా, ఒకరికి వచ్చింది ఆలోచన, ఏది పక్షి ఎగురుతుంది, ఏం మనిషిని ఎందుకు గాల్లో ఎగరలేదా ఆలోచించారు ఒక మనిషి. అది రైట్ బ్రదర్స్ అండి. ఇప్పుడు ఆయన ఆలోచన వల్ల ప్రయత్నించడం వల్లే కదండి మనం ఫ్లైట్లో తిరగలుగుతున్నాం. అంటే ఒకళ్ళు ప్రయత్నించాలి సార్. ఫియర్ ఆఫ్ చేంజ్ అంటే ఏం లేదు సార్, భయపడకుండా మన మైండ్లో వచ్చిన ఆలోచన కరెక్టా కాదు చూసుకొని ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది నా నెక్స్ట్ స్టెప్ సార్. సార్ లివింగ్ ఇన్ ది పాస్ట్, ఇది చాలా చాలా వాల్యుబుల్ పాయింట్ సార్. లివింగ్ ఇన్ ద పాస్ట్ అంటే ఏం లేదు సార్. సార్ ఎప్పుడో జరిగిన సంఘటన ఇప్పుడు ఫ్యూచర్లోకి వచ్చి బాధపడి మీ లైఫ్లో ఏదో పెద్ద ప్రాబ్లం జరుగుతుందండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఏదో బిజినెస్ లో అది తెచ్చుకొని ఇప్పుడు వచ్చి బాధపడిపోయి అది కరెక్ట్ కాదు సార్. సార్ ఎగ్జాంపుల్, స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ ఏదో బాగుంది సార్, నాకు ఇది నచ్చింది సార్. ఈ ముంతుంది, నేను 5 నిమిషాలు మోయగలను, ఇక్కడ నుంచి 5 నిమిషాలు మోయగలను, ఒక అరగంట మోయగలను, ఒక అరగంట మోయగలను, ఒక రోజు సరే ప్రాబ్లం లేదు మోయగలను, 2 డేస్ మోయగలను. తర్వాత 1 వీక్ అయిన తర్వాత మనం మోయలేము సార్, కింద పెట్టడానికి ట్రై చేస్తాం. అలాగే సార్ మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా మనం అవి కూడా నెగిటివ్ వచ్చినప్పుడు అది లీవ్ చేసేసి పాస్ట్ గురించి ఆలోచించదు. అదే ఇదేమంటారు సార్, పాస్ట్ గురించి ఎప్పుడు కూడా ఆలోచించకూడదు సార్, ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. అంటే ఫ్యూచర్లో మనం ఏం చేస్తే సక్సెస్ అవుతాం అని ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్ సార్. ఓవర్ థింక్ కూడా వదిలేసేయండి సార్, ఎందుకంటే ఆ థింకింగ్ అనేది దాని వల్ల కూడా ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సార్. ఇంకోటి బ్లేమింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ యువర్ మిస్టేక్స్. సార్ నేను ఇక్కడ పెద్దవాళ్ళని ఎవరిని కూడా క్రిటికైజ్ చేయట్లేదు, ఇది బ్లేమింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ మిస్టేక్. సార్ చిన్నప్పటి నుంచి మనకి చెప్పిన మన పేరెంట్స్ ఏం చెప్తారు, అదే బాబు తప్పు చేయగలరా బాబు, తప్పు చేస్తే నువ్వు ఫెయిల్యూర్ అంటారు సార్. ఒక వస్తువు మీద మనం ప్రయత్నిస్తే ఫెయిల్యూర్ అయితేనే కదా, ఇప్పుడు ఒక తప్పు చేస్తేనే కదా రాంగ్ ఆర్ రైట్ అని తెలిసేది. 100% తప్పు చేస్తేనే కదా. అలాగే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది సార్. కాకపోతే ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, అది బాబు నువ్వు తప్పు చేయొద్దు, తప్పు చేస్తే ఫెయిల్యూర్ అనడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ప్రయత్నించడం కూడా ట్రై చేయట్లేదు సార్. తప్పు చేయండి కానీ ట్రై టు డూ న్యూ మిస్టేక్స్, అంటే కొత్త మిస్టేక్లు చేయండి. చేసిన మిస్టేక్ చేస్తే మూర్ఖు కింద లెక్క, కానీ ఆ తప్పు చేయకుండా కొత్త మిస్టేక్ చేస్తే మనం సక్సెస్ అనేది మన నెక్స్ట్ స్టెప్ సార్. బిగినింగ్ అఫ్రైడ్ టు బి డిఫరెంట్. సార్ బిగినింగ్ అఫ్రైడ్ టు బి డిఫరెంట్ అంటే ఏం లేదు సార్. సార్ మనం పుట్టుక నుంచి చావు దాకా ఒకే హెయిర్ స్టైల్, ఒకే బాడీ, ఒకే లైఫ్ ఆఫ్ స్ట్రక్చర్ ఉందంటే ఎవరు లైక్ చేయరు సార్. అంటే మనం 2 to 3 yearsకి మన బాడీలో మార్పు రావాలి, మన హెయిర్ స్టైల్లో రావాలి, నా డ్రెస్లో రావాలి,
మొత్తం ఫిజిక్స్ కూడా అంటే కొత్త నేర్చుకోవాలి సార్ ఆటోమేటిక్ గా. దానివల్ల ఏంటంటే మీకు సక్సెస్ అనేది మీ నెక్స్ట్ అయిపోయి సార్. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, నేనేంటంటే అదే తక్కువ గిక్కు వేసుకొని మనకి న్యూ ఫ్రెండ్స్ రారు సార్. ఏంటి ఇది, ఈ లైఫ్ లో మారడా, ఇదే సిస్టమేటిక్ గా, ఇదేనా కొద్ది డిఫరెంట్ గా, ఏం అప్గ్రేడ్ అవ్వట్లేదు అనే ఆలోచన మన జనాభాల్లోకి రాకూడదు సార్. అంటే అప్గ్రేడ్ అవ్వాలి సార్. అప్గ్రేడ్ అంటే నథింగ్ బట్ మన బాడీ షేపింగ్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, మన లొకాలిటీ మారిపోవాలి. ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్ సార్. సార్ నేను చెప్పిన ఈ 5 బేసిక్ పాయింట్లు మీరు చూసుకోండి సార్. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ మానుకుంటే ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్ సార్. థ్యాంక్ యూ సార్. నా కాన్సెప్ట్ మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ 5 పాయింట్లు నా లైఫ్ లో నేను పెట్టుకున్న తర్వాత నాకు చాలా డిఫరెంట్ కనిపించింది సార్. మీరు కూడా ఇది పాటిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. నేను మీ కేకే.